గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న నోటీస్ అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే మీకు కొంచెం కూడా అర్థం కాదు. హే గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియోకి థంబ్నెయిల్ పెట్టాను అనమాట. అండ్ ఆ థంబ్నెయిల్ ఎలా చేసావు అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అనమాట. అండ్ ఈ థంబ్నెయిల్ అనేది ఏంటి అంటే, మన వీడియోకి మనం పెట్టే ప్రతి వీడియోకి కూడా థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన వీడియో ఎంత బాగా చేసినా సరే మనం థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా పెట్టకపోతే మనకి వ్యూస్ అనేవి రావన్నమాట. అండ్ నేను ఎప్పటికప్పుడు నా థంబ్నెయిల్స్ని చేంజ్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, నేను సిటిఆర్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను. దానికోసం అనేవి నేను నా థంబ్నెయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో ఆ వ్యూవర్స్ అందరికీ కూడా ఒక హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు నా థంబ్నెయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోకి చాలామంది ఆ థంబ్నెయిల్ చేసిన గురించి అడుగుతున్నారని చెప్పేసి నేను ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే అదే చెప్తాను అనమాట. అసలు ఆ థంబ్నెయిల్ అనేది నేను మొబైల్లో ఎలా చేశాను అని. అండ్ ఈ మొబైల్లో చేయడం అనేది, మొబైల్లో అయినా ఫోటోషాప్ అయినా ఏదైనా సరే, ఫస్ట్ మీరు ఏది చేయాలన్నా మీకు ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. మీరు ఎలాంటి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆ థంబ్నెయిల్ ఏ పర్పస్ కోసం మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎప్పుడైనా సరే మన వీడియోలో ఏ థంబ్నెయిల్ అయితే, అంటే ఏ కాన్సెప్ట్ గురించి అయితే, అంటే ఏ కంటెంట్ గురించి అయితే మాట్లాడామో ఆ కంటెంట్ అంతా కూడా ఆ థంబ్నెయిల్లో కనిపించే విధంగా పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ అట్రాక్టివ్గా చెయ్యాలి, మనం కనిపించే విధంగా అండ్ అట్రాక్టివ్గా చేయాలి. అండ్ నేను వచ్చేటప్పటికి ఆ థంబ్నెయిల్ అనేది నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేశాను అనమాట. అండ్ దానికైతే నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ థంబ్నెయిల్ ఇప్పుడు నేను ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఫస్ట్ మీరు ఏంటి అంటే, మీ దగ్గర ఒక ఫోటో అయితే ఉండాలన్నమాట. ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంటర్నెట్లో మీకు రిమూవ్ బీజీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేయొచ్చు, కానీ అది అంత కరెక్ట్గా అయితే ఎరేజ్ చేయదు కొన్నిసార్లు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అది హెచ్డి క్లారిటీలో అయితే మనకి ఫోటో అనేది ఉండదన్నమాట. అందుకోసమే నేను ఆ వెబ్సైట్ గురించి అయితే ఇక్కడ చెప్పట్లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అప్లికేషన్ గురించి అయితే చెప్తున్నాను అనమాట. ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఏంటి అంటే, మీరు బ్యాక్గ్రౌండ్లో అంటే మీ ఫొటోస్లో ఉండే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటోని అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఒక ఫోజ్ని పెట్టుకుని ఆ ఫోజ్ అయితే నేను ఫోటోలో అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, ఈ ఫోజ్ అనేది నేను ఎరేజ్ చేస్తాను. ఎలా, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చూడొచ్చు, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ విధంగా అయితే నేను ఎరేజ్ చేసుకుంటాను. మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను రిమూవ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నాకు అవసరం లేదు కాబట్టి, ఓన్లీ ఇది నాకు పిఎన్జీలో కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసేసిన తర్వాత ఈ ఫైల్ అనేది నేను సేవ్ చేసేసుకుంటాను. సేవ్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, ఈ అప్లికేషన్లోంచి నేను బయటకు అయితే వచ్చేస్తాను అనమాట. వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, మన పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఓపెన్ చేసుకుని పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో మనకు తెలుసు కదా, ఇక్కడ మనం థంబ్నెయిల్ సైజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ 4th ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఈ ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి ఇలా కస్టమ్లోకి వెళ్తే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా 16:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుందన్నమాట. ఓకే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇది అనేది థంబ్నెయిల్ సైజ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇదైతే మీరు ఇక్కడ పైన కనిపిస్తున్న ఇక్కడ మీకు ఒక పెన్ సింబల్ అండ్ డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ రెండింటి పక్కన డిలీట్ మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేయాలి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఎట్లానే ఉంచేయచ్చు, ఎందుకంటే దీని మీద నేను ఇప్పుడు మీకు ఒక కొన్ని లేయర్స్ అనేవి నేను యాడ్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక షేప్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక షేప్ అయితే తీసుకున్నాను. ఈ షేప్ అనేది ఏంటి అంటే, నాకు ఈ ఫుల్ స్క్రీన్ రావాలన్నమాట. అంటే నేను ఈ ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటున్నాను, ఈ షేప్ మొత్తం కూడా. కాబట్టి నేను షేప్ అంతా కూడా ఇలా ఈ ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసేసుకుంటాను. అంటే టిక్ మార్క్ ఇచ్చుకుంటాను. ఇచ్చుకున్న తర్వాత దీని కలర్ అనేది నేను ఎప్పుడు అంటే ఏ థంబ్నెయిల్ అంటే ఆ కలర్ అనేది నేను నాకు నచ్చినట్టుగా నేను చేంజ్ చేసుకుంటాను అనమాట. అస్తమాను నేను మారుస్తుంటాను అనమాట. అంటే ఒక వీడియో చేసిన తర్వాత ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ అనేది, అంటే ఒక థంబ్నెయిల్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ థంబ్నెయిల్ తగ్గట్టుగా నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఇప్పుడు దీని కలర్ కూడా నేను చేంజెస్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ లేయర్ కలర్ అంటే మనం ఇప్పుడు ఎడిట్ చేసిన లేయర్ కాబట్టి ఆ లేయర్ యొక్క కలర్ అనేది
చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లేయర్, ఈ లేయర్ యొక్క కలర్ అనేది నేను చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ మీకు ఒక లాక్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇది అనేది లాక్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఇందాక ఆల్రెడీ ఒక పిఎన్జీ అనేదాన్ని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లేయర్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి ఎరైజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎరైజర్లో ఉంటాయి కదా ఫొటోస్ అన్నీ కూడా, అక్కడ నుంచి మీరు ఒక అది మీరు ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో నాకు ఇక్కడైతే వచ్చిందనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. వచ్చిన తర్వాత దీనికి కొంచెం సైజ్ అయితే పెంచుకుంటాను. నాకు ఈ దీంట్లో సెట్ అయ్యే విధంగా అయితే పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న తర్వాత నాకు ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి. ఏంటి, ఇప్పుడు ఇలా ప్లెయిన్గా కాకుండా నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్కెచ్ లాంటిది, స్కెచ్ బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్నాలజీకి సంబంధించింది ఒక బ్యాక్గ్రౌండ్, అంటే టెక్ సెటప్ లాంటిది, ఇప్పుడు అంటే పీసీ ఇలా ఒక రూమ్ సెటప్ లాంటిది ఒక స్కెచ్ అయితే కావాలి. దానికోసం నేను ఏం చేశానంటే ఇంటర్నెట్లోంచి ఒక ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అయితే మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఏంటంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు నేను చెప్పిన 3 లింక్స్ ఉంటాయి అనమాట. పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్ అండ్ ఎరైజర్, ఈ 3 అప్లికేషన్ లింక్స్ ఉంటాయి. మీరు పిక్సార్ట్ని అయితే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు ఏ ఫోటో అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోటోని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. అండ్ నేను ఇందాక డౌన్లోడ్ చేసుకున్నా కదా ఆ ఫోటో వచ్చేటప్పటికి ఇదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఏంటి అంటే ఇంటర్నెట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అనమాట. ఇలా మీరు ఏదో ఒక ఫోటోని అయితే అంటే మీ వీడియోకి తగ్గట్టుగా ఏదో ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇప్పుడు మీరు స్కెచ్లా అయితే మార్చాల్సి ఉంటుంది అనమాట. స్కెచ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఒక పెన్తో డ్రా చేసినట్టుగా ఒక స్కెచ్ లాంటిది మనకి దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆర్టిస్టిక్ ఉంది కదా, ఈ ఆర్టిస్టిక్ ఇక్కడ చూస్తున్నారు కదా కింద, ఈ ఆర్టిస్టిక్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్సిల్ స్కెచ్ 1 అని చెప్పేసి ఉంటుంది. స్కెచ్ 1 ఉంది కదా, ఈ స్కెచ్ 1లోకి వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే, ఒకసారి ట్యాప్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మాస్క్ 2, మాస్క్ 1, మ్యాజిక్, ఇవన్నీ ఉంటాయి అనమాట. వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తుంటుంది దానికి బ్యాక్గ్రౌండ్లో అవి లైన్స్ అనేవి కొంచెం తగ్గుతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇది మీకు తగ్గట్టు మీకు ఎట్లా కావాలో అట్లానే మీరు ఇక్కడ చేసుకోవాలి. నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేసేస్తాను. నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి దీన్ని మీకు చూపించడం కోసమే నేను ఎడిట్ చేశాను. ఇది ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి అప్లికేషన్ అనేది క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి నేను మళ్ళీ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడేంటి, మనం ఇంకో లేయర్లో ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసామో, అంటే మనం ఇందాక స్కెచ్ లాంటిది ఒకటి ఎడిట్ చేసాం కదా, ఆ స్కెచ్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఆ స్కెచ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే పిక్సార్ట్లో ఉంటుంది కాబట్టి ఈ పిక్సార్ట్లోకి వెళ్తాను. ఈ పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇందాక మనం చెప్పినట్టుగా ఆ స్కెచ్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ స్కెచ్ అనేది నాకు ఇక్కడికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్కి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, థర్డ్ ఆప్షన్లో పెట్టుకొని, అంటే మనం దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ లేయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఏం కంగారు పడాల్సిన క్లిక్ మళ్ళీ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ అయిపోద్ది, సేవ్ అయిపోతుంది. అక్కడికి సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ మీరు కలర్లోకి రండి. కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేయండి కలర్ని. ఇక్కడ మీకు రెడ్ కలర్లో కానీ వేరే కలర్లో కానీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా, ఈ ఒపాసిటీ మీద క్లిక్ చేసి ఈ ఒపాసిటీ అనేది దీన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఈ విధంగా తగ్గించిన తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుని ఏదైనా టిక్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన ఉంటుంది ఇది మీకు, దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కిందకైతే తీసుకొచ్చేయండి. అంటే బాగా కింద కాదు, మీకు ఈ ఫస్ట్ లేయర్ అనేది ఎప్పుడు కిందే ఉండాలి, ఆ తర్వాత ఈ లేయర్ ఉండాలి. తర్వాత దీన్ని కూడా లాక్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది మనకి స్కెచ్లా. అంటే మీరు దీన్ని కొంచెం పేషెన్స్తో మీరు ఎడిట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం టైం అయితే తీసుకుంటాను, టైం తీసుకుని ఎడిట్ చేస్తాను. అండ్ మనకి ఇప్పుడు ఈ ఫోటోకి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. దానికోసం ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని నేను కాపీ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, కాపీ వచ్చింది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ కలర్లోకి వెళ్తాను. కలర్లోకి వెళ్ళి దీనికి కలర్ అనేది వేసేస్తాను. అప్పుడు రెడ్ కలర్లోకి వస్తుంది కదా, అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా ఒపాసిటీ అనేది తగ్గిస్తాను అనమాట. తగ్గించి దీన్ని ఏం చేస్తానంటే నాకు ఎక్కడికి కావాలో అక్కడైతే పెట్టుకుంటాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే
పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ నాకు నా బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్నాలజీ మన యూట్యూబ్ సెటప్ లాంటిది ఒకటి ఒక స్కెచ్లా అయితే కనిపిస్తుంది. ఈ స్కెచ్లానే మీరు కావాలనుకుంటే ఒక కుకింగ్ ఛానల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ మీరు ఒక కుకింగ్ ఛానల్ చేస్తున్నారనుకో, అప్పుడు మీరు కావాలనుకుంటే కుకింగ్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలానో చూపిస్తా చూడండి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అయితే డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక కుకింగ్ ఛానల్ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందాక మీకు చూపించాను కదా ఎలా స్కెచ్లా మార్చుకోవాలో చూపించాను కదా ఎడిట్ చేసి, అదేవిధంగా స్కెచ్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అలా స్కెచ్లో ఒకటి ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి దీన్ని డిలీట్ చేసేద్దాం. అండ్ మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కిచెన్ లాంటిది నేను స్కెచ్ లాంటిది ఎడిట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ స్కెచ్ ఏం చేస్తానంటే నాకు ఈ థంబ్నెయిల్కి తగ్గట్టుగా సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా యాజ్ ఇట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ కలర్ అనేది ఎనేబుల్ చేసుకుంటాను. తర్వాత ఈ కలర్కి నేను బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని దీని యొక్క ఒపాసిటీ అనేది తగ్గిస్తాను అన్నమాట. ఈ విధంగా తగ్గించుకొని అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఇక్కడ చెప్పాను కదా మీకు సెకండ్ ప్లేస్కి అయితే తీసుకొచ్చేస్తాను అనమాట. అండ్ చూస్తారు కదా, ఇప్పుడు మనకి ఒక కిచెన్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మీకు కావాలనుకుంటే ఈ కిచెన్ బ్యాక్గ్రౌండ్కి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కోసం ఏముండదు, మీరు ఫాంట్స్ ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉంటారు కాబట్టి మీకు ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకోవడం ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఐకార్డ్స్లో నేను ఒక వీడియో నేను ఆల్రెడీ ఇంతకుముందు పిక్సెల్ ల్యాబ్ గురించి చేసిన వీడియోస్ అన్ని యొక్క లింక్స్ ఇస్తాను. అవి చూడండి. మీరు డిఫరెంట్ తెలుగు ఫాంట్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇక్కడ మీకైతే ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపించడం కోసం తెలుగు అనేది పెడుతున్నాను అనమాట. అంటే తెలుగు అని పెట్టి ఒకటి ఎడిట్ చేస్తాను మీకు. అంటే తెలుగులో నేను ఫాంట్స్ అనేవి ఎలా రాస్తానని ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు పెట్టాం కదా, పెట్టిన తర్వాత దీనికి తెలుగు ఫాంట్స్ ఇవ్వాలనుకోండి. ఇక్కడ మనకి ఫాంట్స్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్ అనేవి ఉంటాయి, మనం యాడ్ చేసుకున్న ఫాంట్స్ అనేవి. అండ్ ఇక్కడ రామభద్రలోకి వెళ్ళి నేను ఎక్కువగా వాడే ఫాంట్ ఇది కాబట్టి ఈ ఫాంట్ అనేది పెడదాం. ఎప్పుడు కూడా మనకి మనం లేయర్స్ అనేటికి లాక్స్ అయితే వేసుకోవాలి, లేదంటే అవి మూవ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. అండ్ తెలుగు అని పెట్టుకున్నాను. తెలుగు అని పెట్టుకుని ఇప్పుడు దీనికి కలర్ కావాలనుకుంటే నేను ఒక్కొక్కసారి ఈ కలర్ కొన్ని ఏం చేస్తానంటే గ్రేడియంట్ కలర్స్ ఇస్తుంటాను అనమాట. అంటే ఎలాగంటే ఇక్కడ చూసారు కదా గ్రేడియంట్ అని ఉంది. ఈ గ్రేడియంట్ కలర్స్లోకి వెళ్ళి నాకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేడియంట్లో మనకి 2 కలర్స్ అయితే మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనకి 2 కలర్స్ అనేవి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. గ్రేడియంట్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ అవుతుంది. అండ్ దీనికి నేను షాడో ఇచ్చుకుంటాను. ఇవన్నీ కూడా నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ షాడో యొక్క ఒపాసిటీ అనేది ఈ విధంగా అయితే తగ్గించుకుంటాను. చూస్తున్నారు కదా ఈ విధంగా నాకు నచ్చినట్టుగా నేను ఇక్కడ ఈ థంబ్నెయిల్ మీద నాకు ఏది కావాలనుకుంటే దాన్ని అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. మీకు ఇక్కడ వరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఇక్కడ వరకు అర్థమవుతే మీరు మిగతాదంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకోగలుగుతారు కాబట్టి. అండ్ మీరు ఏమైనా ఫొటోస్ దీని మీద కుకింగ్ ఛానల్కి కానీ లేదా మీ గ్యాడ్జెట్స్కి సంబంధించినవి కానీ లేకపోతే దేనికి సంబంధించింది అయినా పెట్టేటప్పుడు కూడా మీరు సింపుల్గా జస్ట్ ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్తారు. లేయర్లోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ థంబ్నెయిల్ పెట్టాలనుకోండి. ఈ థంబ్నెయిల్ అనేది నేను ఈ విధంగా అయితే పెడతాను అనమాట. అండ్ దీనికి కావాలనుకుంటే మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. మనకి ఈ విధంగా మనకు నచ్చినట్టుగా ఈ పిక్సెల్ ల్యాబ్లో మనకి ఒక మంచి ఐడియా అయితే ఉంటే ఎలా చేసుకోవాలన్న ఐడియా తెలిస్తే కనుక మనకు నచ్చినట్టుగా మన థంబ్నెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం పేషెన్సీతో ఎడిట్ చేస్తే మన థంబ్నెయిల్స్ అనేది బెటర్ అవుట్పుట్ అయితే వస్తాయి అనమాట. గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అసలు థంబ్నెయిల్స్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసినట్టయితే నెక్స్ట్ మరిన్ని ఇలాంటి థంబ్నెయిల్స్ అనేవి ఎలా ఎడిట్ చేయాలన్న దాని గురించి ఫ్యూచర్లో మంచి వీడియోస్ని అయితే నేను తీసుకొస్తూనే ఉంటానన్నమాట మీ ముందుకి. అండ్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్, ఇంట్రో ట్యూటోరియల్స్ ఇలా చాలా తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద మనకి కామెంట్ సెక్షన్లో నేను గ్రూప్ లింక్స్ని అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై సీ యూ.